సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో ప్రధాన నిందితురాలు నమ్రతను కస్టడీలోకి తీసుకున్నారు గోపాలపురం పోలీసులు. చెంచల్గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకొని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయనున్నారు. మెడికల్ టెస్ట్ల తర్వాత నమ్రతను కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. 5 రోజుల పాటు ఎంక్వైరీ చేసి సృష్టి అక్రమాలను కూపిలాగనున్నారు. ఇప్పటి వరకు ఎంతమందికి సరోగసి ద్వారా బిడ్డలను అందించారు, ఎంతమంది పిల్లలను మార్చారు, ఎంత సంపాదించారని నమ్రతపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు పోలీసులు. సృష్టి కేసులో ప్రధాన నిందితురాలు నమ్రతను కస్టడీలోకి తీసుకున్నారు గోపాలపురం పోలీసులు. చెంచల్గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకొని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయనున్నారు. మెడికల్ టెస్ట్ల తర్వాత నమ్రతను కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. 5 రోజుల పాటు ఎంక్వైరీ చేసి సృష్టి అక్రమాలను కూపిలాగనున్నారు. ఇప్పటి వరకు ఎంతమందికి సరోగసి ద్వారా బిడ్డలను అందించారు, ఎంతమంది పిల్లలను మార్చారు, ఎంత సంపాదించారని నమ్రతపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు.